విజ్ఞానగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి ఊరకరారు మహానుభావులు అనే ఒక కథను వినేద్దాం. తన తెలివితేటలు, బుద్ధిబలంతో ప్రతిసారి ఈ రాయలవారిని బాగా మెప్పించి చక్కగా డబ్బుని బాగా కూడబెడతాడు ఈ రామకృష్ణుడు. అయితే పిల్లికి కూడా బిచ్చం పెట్టని పరమ లోభి అని కొంతమంది నమ్ముతూ ఉంటారన్నమాట. ఎలాగైనా ఈ తెనాలి రామకృష్ణుడిని బాగా అవమానించాలని చెప్పి అనుకుంటారు. ఇంకా ఈ తాతాచారులు ఉన్నారు కదా, ఆయన పథకం ప్రకారం పని పాట లేని ఒక 10 మంది పెద్దల్ని వెంటబెట్టుకొని ఈ తెనాలి రామకృష్ణుడిని ఇంటికెళ్తారు అప్పలాచార్యులు. ఆ సమయంలో ఇంటి ముందే ఒక యువకుడు ఉంటాడనమాట. అతనితో మాట్లాడుతూ ఉంటాడు ఈ తెనాలి రామకృష్ణుడు. చక్కగా చదువుకున్నావు గదా! నీకేమైనా కాలంకరా, దృష్టిలోపమా? చక్కగా చదువుకున్నావు. ఏ గుళ్ళో అయినా పూజారిగా చేరినా హాయిగా నీకు గడిచిపోతుంది. లేకపోతే 10 మంది పిల్లలకి చదువు నేర్పించినా నీకు కావలసిన పాలు, పెరుగు, ధాన్యము అన్నీ సమకూరుతాయి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, 10 మందికి సహాయం చెయ్యి అని చెప్పి ఆ యువకుడికి సలహా ఇస్తూ ఉంటాడు ఆ తెనాలి రామకృష్ణుడు. ఇంకా అప్పన్న తనతో వచ్చిన పెద్దల వైపు చూసి, చూసారా, సహాయం చేయమని చెప్పి అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎంత లోభిత్వం చూపిస్తున్నాడో అని అంటాడు మెల్లగా. అంతలో రామకృష్ణుడు వాళ్ళని చూసి నమస్కారం చేసి ఊరకరారు మహాత్ములు అని చెప్పి అంటాడు. ఇంకా అప్పన్న వెకవగా నవ్వి, మరేం లేదు, మన విజయనగరంలోని తూర్పు వీధిలో చాలా కాలంగా ఉన్న శ్రీకృష్ణుడి దేవాలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఇంకొక మందిరం కట్టాలని చెప్పి నిర్ణయించాము. ఆలయం ముందు 7 అంతస్తుల పెద్ద రాజగోపురం నిర్మిస్తాం. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందున దైవానికి సంబంధించిన కార్యం. అందుకనే మేమందరము కలిసి విరాళాలు వసూలు చేస్తున్నాము. మన తాతాజీ వారు కూడా భారీగా ధన సహాయం చేస్తామని చెప్పి వాగ్దానం చేశారు. మరి తమరు కూడా తమ స్థాయికి తగ్గట్టు డబ్బులు, బంగారము, వస్తువులు, వాహనము దానం చేయాలని కోరుతున్నాం. తాతాజీ వారు కూడా తమతో ప్రత్యేకంగా చెప్పమన్నారు అని చెప్పి అంటాడనమాట. ఓహో, తాతాజీ వారా అంటూ రామకృష్ణుడు నవ్వుతాడు. వారు వర్తమానం చేశారంటే అది గొప్ప పనే. పైగా వారి ఆజ్ఞకి, నా హోదాకి తగినట్టు ఉండాలి కదా దానం అంటూ బాగా ఆలోచించి, ఆలయ రాజగోపురాన్ని 7 అంతస్తులు నిర్మిస్తాం అంటున్నారు కదా, ఆ 7వ అంతస్తు నిర్మాణ బాధ్యత నాకు వదిలేయండి అని చెప్పి అంటారు. ఇంకా అప్పన్న వికవికా నవ్వి, శుభం, సంతోషం, తమ అంతస్తుకు తగ్గట్టు దానం ప్రకటించారు. రామలింగడి గారి దానం అంటే దానమా, మజాకానా? మరి విరాళం కోసం ఎప్పుడు రమ్మంటారు అని చెప్పి అని అడుగుతాడు. రామకృష్ణుడు చాలా తేలిగ్గా, అయ్యో, వీళ్ళంతా పని పాట లేని పెద్దలు, వీరికి ఆ శ్రమ కలిగిస్తానా? ఆ రాజగోపురము 6 అంతస్తులు నిర్మాణం పూర్తయ్యాక కాకితో కబురెట్టండి, నేనే దగ్గరుండి ఆ 7వ అంతస్తు కట్టిస్తా అన్నట్లు ఆ ఆలయానికి పూజారి కూడా కావాలి కదా. ఇదిగో ఈ యువకుడిని పనిలో పెట్టుకొని మీ పెద్ద మనసు చాటుకోండి, వస్తా అనేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పన్న విస్తుపోతూ, విరాళం ఇమ్మంటే ఈ పూజారిని అండగడతాడా? ఇది దానమా, మజాకానా అని చెప్పి అంటాడనమాట. ఇంకా అక్కడున్న పెద్దలందరూ సిగ్గుతో తలదించుకుంటారు. అంటే ఈ అప్పలాచారులు ఈ 10 మంది పెద్దలకి నిజంగా అక్కడ గుడి కట్టాలని అనుకోలేదు. కానీ తెనాలి రామలింగడిని కావాలని అవమానించడానికి వాళ్ళు అలా చెప్తారనమాట. ఇలా చెప్తే తెనాలి రామలింగడు ఏం సమాధానం చెప్తాడా అని వాళ్ళందరూ కలిసి తెనాలి రామకృష్ణుడి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతారు. అందుకనే వాళ్ళకన్నా తెలివిగా ఈ తెనాలి రామకృష్ణుడు సమాధానం చెప్తాడు.
నిజంగా దైవకార్యం అంటే తెనాలి రామకృష్ణుడు నిజంగా దానం ఇచ్చేవాడేమో. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.